హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా చాలా హెల్దీగా చేసుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డూలని చేసుకుందాం. ఈ లడ్డూలని చిన్నపిల్లలకి రోజుకి ఒకటి తినిపించడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారండి. అలాగే పెద్దవాళ్ళు తిన్నా కూడా చాలా హెల్దీ, చాలా మంచిదండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డూలకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో అరకప్పు జీడిపప్పుని వేసి గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో అరకప్పు బాదం పప్పుని కూడా వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన బాదం పప్పుని గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1/3 కప్ ఆక్రోటి పప్పుని కూడా వేసుకొని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1/3 కప్ పిస్తా పప్పుని కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్న వాటిని 15 నుండి 20 నిమిషాల వరకు పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగా జీడిపప్పుని వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా పొడిగా కాకుండా పలుకులు పలుకులుగా ఉన్నట్లుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకుందాం. దాని తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో బాదం పప్పుని కూడా వేసుకొని ఇందాక చేసిన విధంగానే మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఆక్రోటి పప్పు, పిస్తా పప్పు రెండింటిని వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోనికి వేసుకుందామండి. దాని తర్వాత 1/4 కప్ అంటే పావు కప్పు బెల్లం పొడిని వేసుకొని అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని పోసుకుందామండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతటికి నెయ్యి పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. దాని తర్వాత మనకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజులోకి రౌండ్గా ఉండల్ని చుట్టుకుందాం. చేతికి పొడి అనేది అతుక్కోకుండా ఉండాలంటే కొంచెంగా చేతికి నెయ్యి అప్లై చేసి ఉండల్ని చుట్టుకోండి. చూడండి, ఇలా రౌండ్గా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ. ఇలా తయారు చేసిన లడ్డూలని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా చిన్న పిల్లలు ఇష్టపడేలా ఉంది కదా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.